మల్లిక. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆషాఢం తర్వాత శ్రావణ మాసంలో వచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతంకి మీ ఇంటికి ఈ లక్ష్మి అమ్మవారి రూపునైతే తీసుకోండి, అన్ని శుభాలే కలుగుతాయి అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ప్రీమియం ప్యూర్ పాటూరు పట్టు, ఆఫ్ పట్టు ఉంటుంది కదా, ఆఫ్ పట్టు క్లాత్ పైన ఇలా ఎంబ్రాయిడరీలో అమ్మవారి రూపునైతే ఇలా రెడీ చేయడం జరిగిందనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. నార్మల్గా మీరు ఎప్పుడు రెగ్యులర్గా ప్లాస్టిక్వి అవి ఇవి ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతంకి కలశం అయితే ఖచ్చితంగా పెడతారు, కొంతమంది పెట్టరు, కాకపోతే చాలా వరకు అయితే కలశం అయితే ఖచ్చితంగా పెడతారు. ఆ కలశం పైన బ్లౌజ్ పీస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి మేము ఏం చేసాము అంటే కలశం పైన బ్లౌజ్ పీస్ రెడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు, రెడ్ గ్రీన్. కాకపోతే రెడ్ అనేది ఇంకా చాలా మంది రెడ్ ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఈ రెడ్ క్లాత్ పైన మేము అమ్మవారి రూప్ని ఎంబ్రాయిడరీలో చేయడం జరిగింది అనమాట. చాలా బాగుంటుంది. మేమైతే ఇలా ఫోల్డ్ చేసి ఇస్తాము. ఇది నార్మల్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు బ్లౌజ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కలశం పైన పెట్టుకునే బ్లౌజ్ పీస్ని మన అమ్మ వాళ్ళు, మనమైనా ఎవరైనా సరే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటాం కదా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఒక కస్టమర్ తీసుకొని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నారు. ఆ పిక్ నేను సైడ్లో వేస్తాను, చూడండి. ఇది ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత దయచేసి మంచిగా యూజ్ చేయండి. ఎస్పెషల్లీ పూజలు ఉంటాయి కదా, ఆ పూజలప్పుడు మాత్రమే ఈ బ్లౌజ్ని మీరు ప్రిఫర్ చేయండి. తర్వాత పూజ అయిపోగానే వెంటనే వాష్రూమ్కి వెళ్ళకుండా, అసలు ఎలాంటి చెడు పని చేయకుండా ఈ బ్లౌజ్ వెంటనే రిమూవ్ చేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్లో వస్తుంది, అమ్మవారి రూపు అనేది బ్యాక్ సైడ్లో వస్తుంది. ఇక ఫ్రంట్ వచ్చేసి చిన్న దియా ఇచ్చామన్నమాట. ఇక హ్యాండ్ పర్పస్ వచ్చేసి హ్యాంగింగ్ దియాస్ ఇచ్చేసి చిన్న చిన్న బుడ్డీస్, ఫ్లవర్ బుడ్డీస్ అయితే ఇచ్చామన్నమాట. ఇలా ఉంటుంది. ఇవి హ్యాండ్ పర్పస్లో వస్తుంది అనమాట. ఇది మేము ఎలా తీసుకున్నాము అంటే అమ్మవారి రూపు వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో వస్తే హ్యాండ్స్ అనేది అటు ఇటు 2 సైడ్స్ ఉంటాయి కదా, మధ్యలో అమ్మవారి రూపు ఉండేసి, అంటే అమ్మవారు ఉన్నట్టు ఉండి అటు ఇటు హ్యాంగింగ్ దియాస్ అన్నట్టు. ఈ కాన్సెప్ట్లో మేము ఈ బ్లౌజ్ పీస్ని డిజైన్ చేసాము. ఇది మీకు బయట ఎక్కడ దొరకదండి, ఎందుకంటే మేమే ఓన్గా వీటిని రెడీ చేసాం కాబట్టి. లాస్ట్ ఇయర్ కూడా ఇవి సేల్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి మళ్ళీ వీటిని రీస్టాక్ అయితే చేస్తున్నాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. వీటి కాస్ట్ వచ్చేసి 650 ఫ్రీ షిప్పింగ్ అనమాట. మీకు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఇలా మొత్తం ఫోల్డింగ్ తీసేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి. లేదు మేము ఎవ్రీ ఇయర్ కలశం పైన యూజ్ చేస్తాము అనుకుంటే ఇలాగే ఫోల్డింగ్ ఇలాగే ఉంచేసుకోండి. లేదు ఒకవేళ వాష్ చేయాలి అది ఇది అనేసి అని అనుకుంటే వెనకాల గుండు పిన్లతోని మేము ఇలా ఫోల్డింగ్ అంతా చేసి స్టిచ్ చేసాము. మంచిగా నీట్గా ఇలా ఫోల్డింగ్ ఎలా ఉందో అలాగే మర్చిపోకుండా నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. సో ఇలా చాలా బాగుంది కదా. ఇది కనుక మీరు ఈ వరలక్ష్మి వ్రతంకి మీ ఇంటికి తీసుకోండి, చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ మీ ఇంటికి ఎవరైతే ముత్తైదువులు వస్తారో ప్రతి ఒక్కరు ఈ బ్లౌజ్ పీస్ని చూసి చాలా సంబరపడతారు. ప్రతి ఒక్కరు అడుగుతారు కూడా. చూడండి 650 పెట్టి ఈ అమ్మవారి రూపు ఉన్న బ్లౌజ్ పీస్ని మీ ఇంటికి తీసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వీటిని రీస్టాక్ అయితే చేస్తున్నాము. మీకైతే ఎవరికన్నా నచ్చితే వెంటనే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మరో కలెక్షన్తో మేము వస్తాను. బాయ్.